గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిఆర్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఉపయోగకరంగా ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క మన ఆన్పాస్ గురించి చాలా అప్డేట్లో తెలుసుకోవచ్చండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తారు యూట్యూబ్ వారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మన యొక్క ఆన్పాస్లో కొంతమందికి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందామండి. కొంతమంది సహోదరులు మనల్ని క్వశ్చన్స్ అడగటం జరిగిందండి. మరి ఆన్పాస్లో మరి కొన్ని జరుగుతున్న అప్డేట్ల మీద కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగిందండి. ఆ యొక్క క్వశ్చన్స్కి సమాధానాలు, ఆన్సర్స్ తెలుసుకుందామండి. ఒక సార్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆన్పాస్లో మరి సెప్టెంబర్ 30 కల్లా ఓఎస్ అనేది వస్తుంది అన్నారు కదా, మరి ఇంకా ఎందుకు రాలేదు? అక్టోబర్ 1వ తారీఖు కూడా వచ్చింది కదా, మరి ఎందుకు రాలేదు ఇంకా అని అడగటం జరిగిందండి. అది యొక్క ఓఎస్ అనేది మన దగ్గరికి రాలేదు, కానీ ఫౌండర్స్ దగ్గరికి రాలేదు, కానీ మన యొక్క ఆశార్ గారి దగ్గరికి రావడం జరిగిందండి. ఆయన వచ్చిన తర్వాత మరి దాన్ని చెక్ చేసుకొని మనకి పంపించడం జరుగుతుందండి. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇప్పుడు సెప్టెంబర్ 30 అంటే కరెక్ట్గా 30కే వచ్చిద్దని లేదండి. మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, ఒక 5 రోజులు 10 రోజులు ఇటు అటుగైనా, లేకపోతే 2 రోజులు ఇటు అటుగైనా వస్తుందండి. కాబట్టి ఆ లింక్ అనేది ఫౌండర్స్ దగ్గరికి రాలేదులే, కానీ ఓఎస్ అనేది మన సార్ గారి దగ్గరికి, ఆస్టార్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన మొత్తం కూడా చెక్ చేసి క్లియర్గా మరి మనకి పంపించడం జరుగుతుందండి. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఈ యొక్క క్వశ్చన్ ఎవరైతే అడిగారో మరి వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నానండి. అలాగే ప్రైవేట్ లింక్ అంటే ఏమిటి? ఇంకొక సార్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రైవేట్ లింక్ అంటే ఏమిటి అని అడగటం జరిగిందండి. ప్రైవేట్ లింక్ అంటే ఆస్టార్ గారికి, అలాగే అక్కడ టెక్ టీమ్ ఉంటుంది కదండి, వాళ్ళకి మాత్రమే మధ్యలో ఉండే లింకు ఉంటుంది కదండి, ఏదైనా మన లింక్స్, వాటినే ప్రైవేట్ లింక్ అంటారండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మనం ఏదైనా అమౌంట్ తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్తామండి. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం స్లిప్ మీద మనకి ఎంత అమౌంట్ కావాలి, మన ఐడి, అకౌంట్ నెంబరు, డేటు, మరి అమౌంట్ అన్నీ రాసి మనం అమౌంట్ తీసుకుంటామండి. అది అనేది మనం ఫిజికల్గా అక్కడ ఎంతమంది అయితే క్యూలో నిలబడి ఉంటారో వాళ్ళందరూ కూడా మనం ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం ఏంటి అనేది వాళ్ళు, మనం అమౌంట్ తీసుకోవడానికి వచ్చామని వాళ్ళు చూస్తూ ఉంటారండి. అలా కాకుండా మనం ఫోన్పేలో ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మన అకౌంట్లో నుంచి వేరే అకౌంట్కి పంపించామనుకోండి, అప్పుడు ప్రైవేట్గా అతనికే మనకే తెలుసు, కానీ మనం బ్యాంక్కి వెళ్ళి క్యూలో నిలబడి డబ్బులు తీసుకునే సంగతి అందరికీ తెలుస్తుంది. లేదా ఇట్లాగా మనం ప్రైవేట్గా పంపించుకుంటే, అమౌంట్ పంపించుకుంటే దాన్నే ప్రైవేటుగా మనం పంపించడం. అలాగే ఈ యొక్క లింక్ అనేది ప్రైవేట్ లింక్ అంటున్నారు కదా, కొంతమందికి అర్థం కాక అడిగిన ప్రశ్నకి సమాధానం చేద్దాం. ప్రైవేట్ లింక్ అంటే ఆస్టార్ గారికి టెక్ టీమ్కి మధ్యలోనే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కానీ ఫౌండర్స్కి తెలియకుండా ఉంటుందండి. అంటే అది ఫౌండర్స్ చేతులకి ఇంకా రాలేదు కాబట్టి దాన్నే ప్రైవేట్ లింక్ అంటారు. అది ప్రైవేట్ లింక్ అంటే ఇంకేదో అని అనుకోవాల్సిన అవసరం లేదండి. వారి మధ్యలో ఉన్న లింక్నే ప్రైవేట్ లింక్ అనటం జరుగుతుంది. అది మన ఫౌండర్స్ చేతిలోకి వచ్చిందండి, మన చేతిలో కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు పబ్లిక్ అందరికీ అర్థమైపోతుంది, మన ఫౌండర్స్ అందరికీ కూడా అర్థమైపోద్ది. దీన్ని ప్రైవేట్ లింక్ అంటారండి. ఈ ఉదాహరణ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకో క్వశ్చన్ కూడా ఇంకో ఫౌండర్ అడగడం జరిగిందండి. ఏంటంటే, మన యొక్క కంపెనీ ఏబీసీ అన్నారు కదా, అంటే 3 రకాలుగా చెప్పారు కదా మనకి ఈ కంపెనీ స్టార్ట్ అవ్వటం, మరి ఇంకెందుకని మనకి రాలేదు, డబ్బులు రావటం లేదు, లేదా ఓఎస్ రావటం లేదు, ఇంకెందుకని రాలేదని అడుగుతున్నారండి. ఇప్పుడు ఆయన ఏ ప్లాను, బి ప్లాను, సి ప్లాన్ అని చెప్పడం జరిగిందండి. ఈ 3 ప్లాన్లు నవంబర్ వరకు కూడా చెప్పడం జరిగిందండి. ఆస్టార్ గారు నవంబర్ లోపల ఈ యొక్క 3 ప్లాన్లు రావటం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. ఇది కూడా గమనించండి. ఇంక మనం అయితే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లోనే ఉన్నాం. ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే నవంబర్ ఎండింగ్ కూడా అవ్వచ్చు అండి, కానీ అంత దూరం వెళ్ళదులేండి, ఈ లోపలనే మనకి రావచ్చు అని చెప్పడం జరుగుతుందండి. అంటే ఆయన చెప్పిన మాటలేనండి. మన మధ్యలో మేము యూట్యూబర్స్ ఎవరైనా సరే అక్కడ వాళ్ళు చెప్పిన మాటలే మీకు తెలియటానికి మేము చెబుతున్నాం, కానీ మాకు సొంతంగా మేము చెప్పడానికి ఏమి ఉండదండి.
పైన సీనియర్స్ దగ్గర వాళ్ళ వెబ్సైట్లో కానీ తెలుసుకొని చెప్పటం కానీ మాకు సొంతంగా మేము చెప్పడానికి ఏమీ లేదండి. మా సొంతంగా చెప్తే ఎట్లా కుదిరిద్దండి? అక్కడ సీనియర్స్ చెప్పిన మాటలను బట్టి స్టార్ గారు చెప్పిన అప్డేట్లను 360లో చెప్పినటువంటి అప్డేట్లను బట్టి మేము చెప్పటమే కానీ ఓన్గా అయితే మేము ఏది చెప్పకూడదు. చెప్పటం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. మేము కూడా మీకులాగే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం కదండి. దీంట్లో ఆన్పాసులు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా దేనికోసం వచ్చామండి? రూపాయి కోసమే వచ్చారండి. అది అందరూ ఒప్పుకోవాల్సింది. కాబట్టి ఆయన ఏబిసి అని ఈ ప్లాన్లు అమలు చేసుకుంటూ వస్తున్నారండి. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇంకో క్వశ్చన్ అడిగాడండి. ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చారా అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పని ఇప్పుడు ఎంప్లాయీస్ని మీరు జాబ్లోకి తీసుకోలేదు, నేను జాబ్లోకి తీసుకోలేదు. అక్కడ జాబ్లోకి తీసుకుంది ఎవరండి? స్టార్ గారు తీసుకున్నారండి. వాళ్ళకి మధ్యలో వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకి ఎట్లా తెలుస్తుందండి? మరి శాలరీ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు ఎందుకు చేస్తారండి జాబు? ఖచ్చితంగా ఇచ్చే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రోజుల్లో మరి శాలరీ రాకుండా ఎవరు చేస్తారండి? ఎంత ఎంప్లాయీ అయినా సరే, ఎవరైనా సరే, ఎంత డబ్బులు ఉండేవాళ్ళైనా సరే అది శాలరీ ఇవ్వకుండా వర్క్ అయితే చేయరండి. వాళ్ళకి మధ్యలో ఉండే డీలింగ్స్ అది మనకైతే పూర్తిగా అంత క్లారిటీ లేదండి. క్లారిటీ కావాలంటే మనం స్టార్ గారిని అడగాలి, లేకపోతే అక్కడ వర్క్ చేసినటువంటి వాళ్ళని టెక్ టీమ్ని అడగాలి. కానీ అది మనకు అవసరం లేని పని అండి. ఎందుకంటే శాలరీ ఇవ్వకుండా వాళ్ళైతే వర్క్ ఏం చేయరండి. చేస్తారండి? చేయరండి. ఎవరైనా సరే శాలరీ రాకుండా వర్క్ చేయరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. ఇంకొక క్వశ్చన్ అండి. కంపెనీ ఇంకొక సహోదరుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, కంపెనీ ఇన్ని డేట్స్ ఎందుకు మారుస్తుంది? కరెక్ట్గా ఒక పలానా టైం అని చెప్పవచ్చు కదా. ఇది అందరికీ వచ్చే డౌటేనండి. ఆయనకే కాదు, నాకు కూడా వచ్చే డౌట్ ఏంటంటే, కంపెనీలో మరి ఇన్ని డేట్స్ ఎందుకు మారుస్తున్నారు? అక్టోబర్ అని, సెప్టెంబర్ అని, అక్టోబర్ అని, నవంబర్ అని, ఇట్లా ఫస్ట్ లేకపోతే మే నెల అని ఇట్లా మార్చుకుంటూ వస్తున్నారు కదా. ఎన్ని డేట్లు ఎందుకు మారవాలి? ఒకేసారి కరెక్ట్గా చెప్పవచ్చు కదా అని ఒక సహోదరుడు అడగటం జరిగిందండి. అది ఏంటంటే, ఇది కరెక్ట్గా చెప్పడానికి ఇది మామూలుగా నెట్వర్క్ మార్కెటింగ్ కాదండి. ఏదైనా ఒక ప్లాన్ అనుకోండి, అది ప్లాన్ తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తారు. కానీ ఇది ఐటీ కంపెనీ అండి. ఒక ప్రొడక్టు అనేది ఒక కోడింగ్ రాయటం అనేది కరెక్ట్గా ఉండాలండి. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఒకటి రాయిపోయి ఇంకోటి రాసినా సరే, అదంతా మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలండి. దీంట్లో యొక్క కోడింగ్ ఎలా ఉంటుందంటే, ఒకటి కనుక తప్పిందంటే మొత్తం కూడా మళ్ళీ మొదటి నుంచి రావాలండి. అందుకని ఇంత టైము పట్టడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క కోడింగ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి కనుక మార్కెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన యొక్క కంపెనీని, మన యొక్క ప్రోడక్ట్ని ఎవరో నమ్మరండి. అందుకనే 1కి 10 సార్లు, 50 సార్లు, 100 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మన యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే ఇది ఐటీ కంపెనీలు చేసే వాళ్ళకి అర్థం అవుతుందండి. అంటే మనకి కామన్ పీపుల్స్కి అయితే కొంచెం అర్థం కాదేమో, కానీ ఐటీ కంపెనీలో చేసే వాళ్ళకి అర్థం అయ్యిద్దండి. ఎందుకంటే మరి నాకెందుకు అర్థమైందంటే, నేను ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క వీడియోలు ఫాలో అవుతూనే ఉన్నాను కాబట్టి నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఐటీ కంపెనీ అనేది చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వచ్చిందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకున్నామండి. ఎవరైతే ఈ యొక్క క్వశ్చన్ అడిగారో వారు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ కంపెనీ అంటే ఒక ప్రోడక్ట్ రావడానికి చాలా కష్టపడాలి. దాన్ని ఎలాంటి తప్పులు లేకుండా మార్కెట్లోకి తీసుకురావాలండి. కాబట్టి అందుకని కొంచెం లేట్ అవుతుందండి. లేట్ అవుతున్న మాట మాత్రం వాస్తవమే, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. మొన్న ఈ మధ్య ఒకసారి గారు అయితే 30 లక్షల రూపాయలు $30,000 రావడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. $30,000 అంటే ఎంత అండి? ఇండియన్ మనీ దగ్గర 24 lakhs అండి. 24 లక్షల రూపాయలు మన కమిషన్ వచ్చింది అన్నారు ఫస్ట్ నెలలోనే. అది ఒట్టి మాట అండి, అది ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడో ఏదో పోస్ట్ చదివి వాళ్ళు చెప్పి ఉండొచ్చు, కానీ అంత అమౌంట్ అయితే రాదండి. స్టార్టింగ్ మనకి అంత అమౌంట్లు రావు. ఏదో కొంచెం అంటే ఇంతనే మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ కాకపోతే అంత అయితే రాదండి. $30,000 అనేది రావటం అనేది జరగదు. ఇది కూడా గమనించండి. మనం అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి.
ఇది ఒక అఫిలేటివ్ మార్కెటింగ్ అని. ఇప్పుడు మన ఆన్ పాసివ్ అనేది అఫిలేటివ్ మార్కెటింగ్ అంటే లింక్స్ పంపించి మన యొక్క ప్రోడక్ట్ లింక్ పంపించి అవతల వాళ్ళని మనం తీసుకొని వస్తే ఫస్ట్ పర్సన్ మీద మనకి ఎంత వస్తుందండి కమిషను? 100% అండి. మరి వేరే వేరే కంపెనీల్లో నేను ఎక్కడ కూడా ఇంత కమిషన్ చూడలేదండి. ఒక ఫస్ట్ పర్సన్ మనం తీసుకొస్తే 100%. సపోజ్ అతను $200 పెట్టి ప్యాకేజీ తీసుకున్నాడు అనుకోండి, మనకి $200 మనకే వచ్చేస్తుందండి కమిషన్. అలాగే నెక్స్ట్ పర్సన్ మీద 25%, తర్వాత నెక్స్ట్ పర్సన్ మీద 25%. ఇట్లాగా ప్రతి మొదటి వ్యక్తి మీద మనకి 100% కమిషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కమిషన్ అనేది చాలా చాలా బాగుందండి. ఇది కూడా అర్థం చేసుకోండి. ఇది అఫిలేటివ్ మార్కెటింగ్ అండి. మనది ఆన్ పాసివ్ అనేది ఏఏ టెక్నాలజీ అఫిలేటివ్ మార్కెటింగ్ అనేది జరుగుతుందండి దీంట్లో. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. ఇది మన పని మనం చేసుకుంటానే ఈ యొక్క ఆన్ పాసివ్ కోసం ఎదురు చూద్దామండి. ఎందుకంటే అందరూ మనం పాజిటివ్గా ఉందాం. చాలామంది నేను చెబుతూనే ఉన్నాను, అప్పులు చేసి మరి కుటుంబాన్ని వెళ్ళదీస్తున్నారండి. అలా చేయమాకండి. ఎందుకంటే మీకు తగిన పని ఒక 15,000 20,000 ఎంతో కొంత వచ్చే జాబ్ చేసుకుంటూ చేస్తేనే బాగుంటుందండి. మనం దీన్ని ఆశగా పెట్టుకొని, అంటే ఆశ ఉండొచ్చు, ఉండొద్దని కాదు, మనకి ఖచ్చితంగా దీంట్లో ఆన్ పాసివ్లు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకుంటాం. కానీ అప్పటి వరకు ఏదో ఒక పని చేసుకోవాలి కదండి. పని చేసుకోకుండా దాని మీదే మనం ఎదురు చూస్తున్నట్టయితే మన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. మన యొక్క వీడియోలని మరి ఎంతో ఆదరిస్తున్నందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. మరి ఒకసారి చెప్తూ ఉండగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయడం ద్వారాగా మనకి యూట్యూబ్ వారు మనకి బాగుంటుందండి. యూట్యూబ్ వారు ఇంకా వేరే వాళ్ళకి కూడా ప్రమోట్ చేసి మన యొక్క ఛానల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి అందరూ కూడా లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.